తెలంగాణ అసెంబ్లీలో జలజగడం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టింది. అయితే నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భయపడే తీర్మానం పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు లైవ్లో అందిస్తారు. రాములు, చెప్పండి, ఎన్ని గంటలకి బహిరంగ సభ ప్రారంభం కానుంది? అయితే ఎన్నికల తర్వాత, అంటే చాలా కాలం తర్వాతనే చెప్పొచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించబోతున్నారని తెలుస్తోంది. సో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఏ అంశాలను ప్రస్తావించే అవకాశాలను, ఎందుకంటే దీనికి ప్యారలల్గా అక్కడ మేడిగడ్డ సందర్శన అంటూ ప్రతిపక్షాలను కూడా పిలవడం జరిగింది అధికారంలో ఉన్న పార్టీ. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది? మేడిగడ్డని ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయా? మరి చాలా కాలం తర్వాత ఆయన ప్రసంగించిన ఈ సభకి సంబంధించి బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు? వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. మరి కాసేపట్లో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ప్రాజెక్టుల పరిరక్షణ, హక్కుల పరిరక్షణ పేరుతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఇప్పటికే కృష్ణానది బోర్డు యాజమాన్యానికి ప్రాజెక్టుల అప్పగింత నిశ్చిస్తూ బీఆర్ఎస్ పార్టీ గత 15 రోజుల క్రితమే ఈ సభను ఏర్పాటు చేస్తామని చెప్పింది. అయితే మరోవైపు ఈ నెలలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ కేఆర్ఎంబీ ఇష్యూ చాలా హాట్ గా నచ్చిందని చెప్పాలి. నిన్న ప్రత్యేకంగా అసెంబ్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు గత 9.5 సంవత్సరాల కాలంలో చేపట్టిన విధానము, అందులో జరిగిన దోపిడీ, ఇదంతా కూడా అవినీతిని పెద్ద ఎత్తున సభధార పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం ఎండగడతా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షాన్ని కూడా ఇరుకున పెట్టేలా ఈ రోజు కేఆర్ఎంబీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాకనే ఈ రోజు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించే విషయంలో సంతకాలు చేసొచ్చారని చెప్పి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇవాళ నల్గొండలో చేపట్టిన భారీ బహిరంగ సభకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 2:30 గంటల 3 గంటల సమయంలో నల్గొండకు చేరుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి ప్రజల మధ్యకు వస్తున్న సభ తొలిసారి అని చెప్పి అనుకోవాలి. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా కేవలం సభకు రావడానికి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. దమ్ముంటే సభలోకి రావాలి తప్ప అక్కడ ప్రజల్లో కాదు వివరించడం చెప్తా ఉంది. అయితే ఈ నెల 2న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ లో ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతాల 5 జిల్లాల ముఖ్య నేతలతో కూడా భారీ సమావేశం ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీ కనుక ప్రాజెక్ట్ అప్పగిస్తే మొత్తం 5 దక్షిణ తెలంగాణ అంతా కూడా చాలా సమస్యల వలయం అవుతుంది. కాబట్టి దీని ఎట్టిపరిస్థితుల్లో కూడా వ్యతిరేకించాలి. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది, బీజేపీతో కుమ్మక్కాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. మరి ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండకు చేరుకుంటారు. దీనికి ముందు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ ఆధ్వర్యం, హరీష్ రావు కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో నల్గొండ చేరుకుంటారు. కాబట్టి మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక ఈ రోజు సభ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి నల్గొండ జిల్లా చెందిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, అక్కడ మాజీ నేతలందరూ కూడా, ఎమ్మెల్సీలందరూ కూడా ఈ సభను చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని జయప్రదం చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. వైపు అధికార కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకుంటాము, నిరసన తెలుపుతామని చెప్పి నల్గొండలో ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కూడా నల్ల బెలూన్లు ఎగిరేసి నిరసన తెలుపుతామని చెప్పింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుపాటు పైన ఈ రోజు మొత్తం సభా వేదికగా అందరూ తీసుకెళ్లి చూపించేందుకు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మేడిగడ్డకు బయలుదేరారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.